నమస్సర్వేభ్య. ఇప్పుడు మనం క్షేమేంద్రుడు రచించినటువంటి చారుచర్య అనేటువంటి నీతి గ్రంథంలోని ఒక శ్లోకం నేర్చుకుందాం. సాధారణంగా సమాజంలో మనుషులు ఒక కార్యాన్ని సాధించాలంటే ఏదో మార్గాన్ని అవలంబిస్తారు. కానీ కార్యసాధన కోసం ధర్మాన్ని విడిచిపెట్టకూడదని, ధర్మాన్ని విడిచిపెడితే అది మనకు హాని కలిగిస్తుందనే విషయాన్ని చెప్పడానికి కవి ఈ శ్లోకమని చెప్తున్నాడు. ముందుగా శ్లోకం చూద్దాం. నా సత్యవ్రత భంగేన కార్యం ధీమాన్ ప్రసాదయేత్ దదర్శ నరకక్లేశం సత్యనాశాత్తు యుధిష్ఠిర. నా సత్యవ్రత భంగేన కార్యం ధీమాన్ ప్రసాదయేత్ దదర్శ నరకక్లేశం సత్యనాశాత్తు యుధిష్ఠిర. సత్యవ్రత భంగేన అంటే సత్యవ్రతాన్ని భంగపరచుకుని ధీమాన్ బుద్ధిమంతుడైనటువంటి వాడు కార్యం తాను సాధించవలసిన పనిని నా ప్రసాదయత్తు సాధించడానికి ప్రయత్నించకూడదు. మనం ఒక కార్యాన్ని సాధించాలనుకున్నప్పుడు మనకు ఉండేటువంటి నియమాల్ని విడిచిపెట్టకూడదు. ఆ నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించి మన కార్యాన్ని సాధించుకోకూడదు. మనకి మీన్స్ ఎండ్స్ అని ఉంటాయి. ఎండ్ అంటే మనం సాధించదలుచుకున్నటువంటిది, మీన్స్ అంటే సాధించడానికి మార్గాలు. ఆ రెండు మంచిగా ఉండాలి అని పెద్దలు చెప్తారు మనకు. కాబట్టి మనం ఏ కార్యాన్ని సాధించాలనుకున్నా ఆ సాధించేటువంటి ఆ పని సాధించడానికి మనం ఎన్నుకునేటువంటి మార్గం కూడా మంచిదే కావాలి. అలా ఉన్నప్పుడే అది యుక్తము, అలా లేకపోతే అది యుక్తం కాదు అనేటువంటి విషయాన్ని మనకి చెప్తున్నాడు. దానికి ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. యుధిష్ఠిర అంటే ధర్మరాజు సత్యనాశాత్ సత్యాన్ని విడిచిపెట్టడం చేత నరక క్లేశాన్ని దర్శ చూచను. అంటే ధర్మరాజు సత్యవ్రత దీక్షని విడిచిపెట్టడం వల్ల నరకలోకంలో ఉండేటువంటి దుఃఖాన్ని చవి చూశాడు అని ఈ మాటలో అర్థం. ఇదేమిటో చూద్దాం. కురు పాండవ సంగ్రామం జరుగుతుంది. పాండవులు ద్రోణాచార్యుని చంపాలి. ద్రోణాచార్యుని చంపడం అనేటువంటిది అంత సులభం కాదు. అందువల్ల వారందరూ కలిసి ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళి, స్వామి మీరు మరణించేటువంటి మార్గం మాకు చెప్పండి అన్నారు. ఆయన ఏమన్నారంటే, నాకు అత్యంత ప్రియతములు ఎవరైనా మరణిస్తే ఆ వార్త వింటే నేను చచ్చిపోతానన్నాడు. ఆయనకి చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి అశ్వత్థామ. ఈ పాండవ సోదరులు అంటే కొంతమంది, భీముడు మొదలైనటువంటి వాడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి, అన్నయ్య అశ్వత్థామ మరణించాడు అనేటువంటి మాట నువ్వు చెప్పు, ఆ మాటకి ద్రోణాచార్య వారు మరణిస్తారు అని చెప్పారు. ధర్మరాజు అన్నాడు, నేను నా వ్రత భంగం చేయను, నేను సత్యవ్రతుడిని, నేను అబద్ధం చెప్పను అన్నాడు. అప్పుడు ఏం చేశారంటే, అశ్వత్థామ అనేటువంటి ఒక ఏనుగుని చంపారు. చంపి ఆ విషయం చెప్పమన్నారు. ధర్మరాజు అశ్వత్థామ హతః కుంజరహ అని అన్నాడు.
కుంజరహ అనేటువంటి మాట ద్రోణాచార్య వినపడకుండా చేశారు. ఆయన అశ్వత్థామ చచ్చిపోయాడు అనుకుని అస్త్ర సన్యాసం చేసి మొత్తం మీద యుద్ధంలో మరణించాడు. ఇక్కడ ధర్మరాజు మాట్లాడిన మాటలో ఏం తప్పే లేదు. అశ్వత్థామ అతః కుంజరహ అన్నాడు. అశ్వత్థామ నుండి ఏనుగు చచ్చిపోయింది, అది నిజమే. కానీ ధర్మరాజు మనసులో ఉద్దేశం మాత్రం సరైనది కాదు. అందువల్ల మనం చేసే పనిలో కాకుండా ఆ వెనకాల ఉండే మనస్సులో ఉండే ఉద్దేశం బట్టి పాపపుణ్యాలు నిర్ణయించబడి ఉంటాయి. ఒకప్పుడు నిజం చెప్పినా అది ఇతరులకి అపకారం చేస్తే అది నిజం కాదు, అది అసత్యం కింద పరిగణింపబడుతుంది. ఒకప్పుడు అసత్యం చెప్పినా ఇతరులకు మేలు కలిగిస్తే అది సత్యంగా పరిగణింపబడుతుంది. అందువల్ల చేసే పని కంటే ఆ వెనకాల ఉండేటువంటి ఉద్దేశంలోనే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఉదాహరణకి దేవతలు ఎన్నో చెడ్డ పనులు చేశారు. వాళ్ళు చేసినటువంటి చెడ్డ పనులు మనం వర్ణించలేం. ఎన్ని చెడ్డ పనులు చేసినా వాళ్ళని దేవతలు అన్నారు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 3 లోకాలు సుఖంగా ఉండాలని. రాక్షసులు ఎన్నో మంచి పనులు చేశారు. కానీ వాడిని రాక్షసులనే అన్నారు. ఎందుకన్నారు? వాళ్ళు ఎన్ని మంచి పనులు చేసినా త్రిలోకాధిపత్యాన్ని సాధించి తద్వారా 3 లోకాలని బాధపెట్టాలని. కాబట్టి వాడు చేసిన పనిలో కాదు, వాడి యొక్క ఉద్దేశంలోనే పాపపుణ్యాలు నిర్ణయింపబడి ఉంటాయి. అందువల్ల మనసులో ఉద్దేశం చేతనే ధర్మరాజు పావాత్ముడయ్యాడు. అతను చెప్పినటువంటి మాట వల్ల కాదు. ఇక ఒక డాక్టర్ ఉంటాడు. ఒక రోగి చాలా బాధతో ఆయన దగ్గరికి వెళ్తాడు. నిజంగా అతనికి రోగం ఉంది, కానీ ఆ రోగం ఉందని చెప్తే ఆ రోగి ముందే చచ్చిపోతాడు. అందువల్ల ఏమీ లేదండి, హాయిగా ఉన్నారు, చక్కగా ఉండండి మీరు అని డాక్టర్ చెప్తాడు. అది అబద్ధమే. కానీ ఆ రోగి దానివల్ల కొంతకాలం హాయిగా బతుకుతాడు. అక్కడ అబద్ధం చెప్పినా అది ధర్మం అయింది. ఒక్కప్పుడు నిజం చెప్పినా అది అధర్మం అవుతుంది. ఉదాహరణకి ఏనైవ ఆలింగిత కాంత తేనైవ ఆలింగిత సుత. మనం ఒకప్పుడు భరిని కౌగిలించుకుంటాం, చెల్లిని కౌగిలించుకుంటాం, అమ్మాయిని కౌగిలించుకుంటాం. కానీ ఆ కౌగిలింతలో కాదు, ఇక్కడ ఆ ఉండే ఉద్దేశంలో తేడా. అందువల్ల ఏ పనైనా ఆ పని యొక్క ఉద్దేశం ముఖ్యం, కానీ ఆ పని ముఖ్యం కాదు. అంటే మన భారత స్వతంత్ర సంగ్రామానికి వస్తే స్వాతంత్రాన్ని సాధించడం అందరికీ ఒకటే, కానీ సాధించే పద్ధతుల్లో తేడా ఉంది. కొంతమంది హింసా మార్గాన్ని అవలంబించి స్వాతంత్రాన్ని సాధిద్దాం అనుకున్నారు. కొంతమంది మహాత్ముల అడుగుజాడల్లో అహింసా మార్గాలు సాధించారు. వారి యొక్క ఉద్దేశంలో తప్పు లేదు, ఆ విధానంలో తప్పు. అందువల్ల మహాత్ముడే, సామాన్యుడయ్యాడు. అందువల్ల ఇది తెలుసుకుని మనం ఒక పని సాధించేటప్పుడు ఆ పని ఎంత ముఖ్యమో ఆ పని సాధించేటప్పుడు ఆ ఉద్దేశం కూడా అంతే ముఖ్యం కావాలి. ది ఎండ్ అండ్ ద మీన్స్ మస్ట్ బి గుడ్ అనేటువంటి విషయాన్ని చెప్పడానికి కవి ఈ శ్లోకాన్ని మనకి అందించాడు. శ్లోకం మరోసారి చూద్దాం. నా సత్యవ్రత భంగేన కార్యం ధీమాన్ ప్రసాదయేత్తు తదర్శ నరక క్లేశం సత్యనాశాత్ యుధిష్ఠిర. ధర్మరాజు అబద్ధం ఆడడం చేత అతను నరకంలో ఉండేటువంటి దుఃఖాన్ని రుచి చూడాల్సి వచ్చింది. నిజంగా అబద్ధం చెప్పకపోయినా ఆయన మనసులో ఉద్దేశం ద్రోణాచార్యని చంపడం. అందువల్ల మనసులో కూడా ఎటువంటి చెడు తలుపు లేకుండా మన కార్యాన్ని మంచి మార్గంలో సాధించాలి అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసమే ఈ కవి మనకి ఈ శ్లోకాన్ని అందించాడు. నమస్కారం.